హై గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈ రోజు అయితే నేను టెట్ కంటెంట్లో ఇంపార్టెంట్ ఇంగ్లీష్ కంటెంట్ మీద 30 బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ బిట్ అండి, షీలా డాష్ రీడ్ బుక్స్ రెగ్యులర్లీ. సో మనం ఏదైనా టెన్స్లో కానీ రెగ్యులర్లీ అని మనకి వస్తే మన కళ్ళు మూసుకొని అక్కడ థర్డ్ పర్సన్ అయితే ఆ వర్బ్కి ఎస్ పెట్టాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రీడింగ్కి ఎస్ లేదు, ఈజ్ రీడ్ కాదు, హ్యాస్ రీడింగ్ కాదు. ఇంకా ఆన్సర్ ఏంటి? రీడ్స్. సో షీలా రీడ్స్ బుక్స్ రెగ్యులర్లీ. సో రీడ్స్ వస్తుంది అక్కడ. సెకండ్ వన్, ఇఫ్ హీ ఆస్క్డ్ మీ ఐ డాష్ హిమ్. సో అతను నన్ను అడిగి ఉండుంటే నేను అతనికి ఐ వుడ్ హెల్ప్ హిమ్. ఐ వుడ్ హెల్ప్ హిమ్, నేను అతనికి హెల్ప్ చేసి ఉండేవాడిని. ఐ వుడ్ హెల్ప్ హిమ్, నేను హెల్ప్ చేసి ఉండేవాడిని. సో ఇక్కడ చూడండి, చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. గ్రామాటికల్గా కరెక్ట్గా ఉండే సెంటెన్స్ని మనల్ని చూడమంటున్నారు. ఏమన్నా చూడండి, ఐ అండ్ హీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ఆర్డర్ వచ్చినప్పుడు ఫస్ట్ థర్డ్ పర్సన్ రావాలి, నెక్స్ట్ థర్డ్ పర్సన్ రావాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి థర్డ్ పర్సన్ అంటే ఏంటి? హీ, షీ, ఇట్, దే. థర్డ్ పర్సన్ రావాలి, తర్వాత సెకండ్ పర్సన్ రావాలి, తర్వాత 1 3 to 1 ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఇక్కడ ఏమైంది? హీ అనేది సెకండ్లో ఉంది, ఐ అనేది ఫస్ట్లో ఉంది. సో ఇది రాంగ్. ఐ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది. ఇక్కడ రవి ఇన్వైటెడ్ యూ అండ్ మీ టు డిన్నర్. సో రవి వచ్చి ఇక్కడ ఏమవుద్ది? థర్డ్ పర్సన్, యూ సెకండ్ పర్సన్, మీ ఫస్ట్ పర్సన్. సో థర్డ్ వన్ అనేది కరెక్ట్. సో రవి ఇన్వైటెడ్ మీ అండ్ యూ టు డిన్నర్, ఇది కూడా రాంగ్. సో ఇది 3 to 1 ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఏ ఆర్డర్ ఫాలో అవ్వాలి? 3 to 1. ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయండి. సో రవి ఇన్వైటెడ్ యూ అండ్ మీ టు డిన్నర్. చూస్ ద కామన్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ షార్ట్ పోయం. షార్ట్ పోయం యొక్క కామన్ స్ట్రక్చర్ ఏంటి? మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ ఇవన్నీ లెటర్లో ఉంటాయి, అంటే పారాగ్రాఫ్లో ఉంటాయి. మనకి ఇవన్నీ దీంట్లో ఉండవు. ఇవి ప్రొలాంగ్, మెయిన్ చాప్టర్స్ ఇవి మనకి రైటింగ్స్లో ఉంటాయి. ఇవన్నీ మనకు అవసరం లేదు. ప్లాట్, సబ్ ప్లాట్ కూడా మనకు అక్కల. మనకి షార్ట్ పోయమ్స్ అనగానే గుర్తొచ్చింది స్టాంజాస్. సో స్టాంజా, వర్స్. సో ఇవి ఒకటే మనకు కావాలా. సో చూస్ ద పంచువేషన్ మార్క్ యూజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ డైరెక్ట్ క్వశ్చన్. ఎండ్ ఆఫ్ ఏ డైరెక్ట్ క్వశ్చన్ ఎండ్ అయ్యాక, డైరెక్ట్ క్వశ్చన్ ఎండ్ అయ్యాక మనం ఏ మార్క్ యూజ్ చేస్తాం? అఫ్ కోర్స్ క్వశ్చన్ మార్క్. ఏ క్వశ్చన్ మార్క్ యూజ్ చేస్తాం? ఎండ్ ఆఫ్ ఏ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చాక క్వశ్చన్ మార్క్. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద. ఇలాంటివి కొంచెం ఇంపార్టెంట్ అండి, ఇలాంటివి అడుగుతుంటారు. సో ఎగ్జామ్లో డిక్షనరీల వైజ్ మనము చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఇక్కడ ప్రీవియస్, ప్రివెంట్, ప్రెజెంట్, ప్రెషర్. సో ఇక్కడ పిఆర్ఈ సేమ్. దాని తర్వాత ఇక్కడ వి ఉంది, ఇక్కడ వి ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. ఆల్ఫాబెట్స్లో ఎస్ ముందు వస్తుందా, వి ముందు వస్తుందా? ఎస్ ముందు వస్తుంది. సో ఈ రెండిట్లో ముందు. దాంట్లో కూడా ఎస్ తర్వాత ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఏముంది? ఎస్ ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ముందు ఏమొస్తుంది? ఈ వస్తుంది ఆల్ఫాబెట్స్లో, కాబట్టి సి అనేది ముందు. రెండోది ఇది. మూడోది ఇప్పుడు చూడాలి ఏముందని. ఇప్పుడు ఇక్కడ చూడండి, సిడి. ఆల్రెడీ సిడి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చున్నారు. సో ఇప్పుడు ఏం చెప్పాను? సి అనేది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్ అని చెప్పాను. ఇంకా దానిలో ఆప్షన్స్ మనం చూద్దాం. సిడి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది సిడి. ఇంకా ఆప్షన్స్ తెలిసిపోయింది, సిడి, బిఏ. డిక్షనరీ వైజ్ ఆర్డర్ అనేది. సో ఈ డిక్షనరీ వైజ్ ఆర్డర్ ఇక్కడ డౌట్గా ఉంటే చెప్పండి, ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సెలెక్ట్ ద ఫాలోయింగ్ లింకర్స్ దట్ షోస్ టైం ఫ్రేమ్. సో టైం ఫ్రేమ్ చూపించేది ఏంటి? టైంని చూపించే ఒక లింకర్ని చూడమన్నారు. టైం. సో టైం. కాన్సిక్వెంట్లీ అంటే తరచుగా, మోర్ ఓవర్ ఇప్పటిదాకా, కన్వర్స్లీ ఇప్పుడు, నెక్స్ట్. సో నెక్స్ట్ అనేది టైంని చూపించే ఒక ఫ్రేమ్, ఒక లింకర్. ఐడెంటిఫై ద సింపుల్ సెంటెన్స్. మనకు తెలిసి సెంటెన్సెస్ 3 types. సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్, కాంప్లెక్స్. దాంట్లో ఐ బాట్ ఏ రెడ్ డ్రెస్ ఫర్ యూ, ఇది సింపుల్గా ఉంది. ఆఫ్టర్ అని వాడేసారు ఇక్కడ, ఇది కాదు. సో ఫ్యాన్, కాంపౌండ్ అంటే ఫ్యాన్ బాయ్స్ మనం వాడతాం, ఫ్యాన్ బాయ్స్. సో హీ లైక్స్ టు రన్, కామా వచ్చింది, అండ్ వచ్చింది. సో కోఆర్డినేట్ కంజంక్షన్, కాబట్టి మనకి ఇది గుర్తు.
ఇది రాదు. ఇక్కడ కూడా వెన్ వాడేసారు రాదు. అందుకే ఫస్ట్ వన్ ఐ బాట్ ఏ రెడ్ డ్రెస్ ఫర్ హిమ్. ఇక్కడ ఎక్కడ స్టాప్స్ లేవు, ఏం లేవు, సింపుల్ సెంటెన్స్ అదే. సో 69 బిట్ చూడండి. సెవరల్ చిల్డ్రన్ ప్లేడ్ ఇన్ ద పార్క్. సెవరల్ చిల్డ్రన్ ప్లేడ్ ఇన్ ద పార్క్. ఐడెంటిఫై ద అబ్జెక్టివ్. అబ్జెక్టివ్ అని అంటే గుణాన్ని తెలియజేసేది, మనకి తెలుసు. అంటే ఎక్కువ, తక్కువ, కొన్ని, రెడ్, బ్లూ అలాంటి కలర్స్ని కూడా ఇండికేట్ చేస్తే. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. పార్క్ అనేది నౌన్, చిల్డ్రన్ అనేది నౌనే, దానిలో చిల్డ్రన్ కూడా కామన్ నౌన్. ప్లేడ్ అనేది వర్బ్, ఇంకా సెవరలే అంటే చాలామంది, అంటే సెవరల్ చిల్డ్రన్. సో సెవరల్ ఇస్ ద అబ్జెక్టివ్. అలాగా ఒక్కొక్కటి దాన్ని ఎలిమినేట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, షీ ఈజ్ స్టడీయింగ్ ఫర్ హర్ ఎగ్జామ్. ఐడెంటిఫై ద హెల్పింగ్ వర్బ్. మనకి తెలిసిన హెల్పింగ్ వర్బ్ మనకి 24 ఏమో. సో దాంట్లో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాడ్, హ్యాజ్, డూ, డస్, డిడ్. సో విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, నీడ్ టు, ఆట్ టు, డేట్ టు. ఇవన్నీ మనకి హెల్పింగ్ వర్బ్స్. దాంట్లో మనకి హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఉన్నది ఈజ్. ఇది వర్బ్ అవుద్ది, ఇది ప్రిపోజిషన్, ఇది హర్ అనేది కాదు. చూస్ ద ఫ్రేజల్ వర్బ్ దట్ మీన్స్ టు anticipate or to be existed about. సో టు యాంటిసిపేట్ ఇది మనకి ఇక్కడ ఫేషియల్ వర్బ్ మనం ఒకటి చూడాలి. అంటే ఏ మీనింగ్ వచ్చేటట్టు? టు యాంటిసిపేట్ ఆర్ టు బి ఎగ్జిటెడ్ అబౌట్ అంటే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నట్టు అని అర్థం. సో అంటే అక్కడ చూడండి, లుక్ ఫార్వర్డ్ టు. కొన్ని ఫ్రేషియల్ వర్బ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. చూస్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఆఫ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ క్వశ్చన్ ఇట్ చెప్పేది ఇంట్రాగేటివ్. మనకు తెలుసు సెంటెన్సెస్ 4 టైప్స్: డిక్లరేటివ్, ఇంట్రాగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ. సో ఆశ్చర్యార్థాన్ని తెలిసేది ఎక్స్క్లమేటరీ. డిక్లరేటివ్ అంటే ఒక స్టేట్మెంట్ని పాస్ చేసేది. ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్. సో ఇంపరేటివ్ అంటే రిక్వెస్ట్. సో ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్ అని మనకి తెలిసింది. సో ఇప్పుడు దీనిలో ఇంకా మనకి ఏమున్నాయి? టిపికల్లీ బిగన్ విత్ ఇంట్రాగేటివ్ వర్డ్స్. ఎస్, కరెక్ట్. So they usually ask question. Of course, they end with an exclamation mark. No, question mark తో ఎండ్ అవ్వద్ది. They seek information. అవును, క్వశ్చన్ వాట్స్ యువర్ నేమ్ అంటే నా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టే కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ కాంది ఏంటి అని అంటే థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్. He remarked 2 and 2 makes 4. 2 and 2 makes 4. He remarked 2 and 2 makes 4. సో చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ దీనిలో చూడమంటున్నారు. సో మనకి తెలుసు కామా తర్వాత దట్ వస్తుంది. సో 2 and 2 makes 4 ఇక్కడ చేంజ్ చేయడానికి మనకి ఏం లేదు. సో ఇక్కడ మనం చూడండి, ఆ మేక్స్ అనేది కన్ఫామ్గా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ 2 సెంటెన్సెస్లో ఇక్కడ మనకి 2 సెంటెన్సెస్లో మేక్స్ ఉంది, మిగిలినవి మేడ్ రాదు. సో ఈ మేక్స్ అనేది ఉంది కాబట్టి మనం ఆ సెంటెన్స్లో ఏది అని చెప్పి చూసుకునేటప్పుడు ఒకటి కూర్చోండి. సజెస్టెడ్ అంటే మనకి సజెస్ట్ చేస్తున్నట్టు, అంటే అది అవాయిడ్ చేయి, అది మంచిది కాదు అని. ఇక్కడ మనకి ఎవరు సజెస్ట్ చేయట్లేదు. సో ఇక్కడ రిమార్క్డే కరెక్ట్. సో ఈ రిమార్క్డ్ దట్ 2 and 2 makes 4. రిమార్క్డ్ దట్ ఇట్ ఈస్ ద ఇండైరెక్ట్ స్పీచ్. కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అవ్వద్దు. 40% ఆఫ్ మిల్క్ బీన్ సోల్డ్ సిన్స్ ద మార్నింగ్. ఇక్కడ ఏమొస్తుంది? మార్నింగ్ నుంచి అమ్ముతున్నారు, మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా జరుగుతుంది. హ్యాస్ బీన్. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో జరుగుతూ ఉంది, హ్యాస్ బీన్. ఇప్పుడు స్టార్ట్ అయింది, మార్నింగ్ జరుగుతూ ఉంది. హ్యాస్ బీన్ సోల్డ్. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో హ్యాస్ బీన్ సోల్డ్ సిన్స్ మార్నింగ్, మార్నింగ్ జరుగుతుంది. చూస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ ఏ గేమ్ విచ్ హ్యాస్ నో వన్ విన్స్. ఒక ఆట ఆడినప్పుడు దాంట్లో ఒక్కరు కూడా గెలవకుండా ఉండడాన్ని ఏమంటారు? నో వన్ విన్స్. ఒక్కరు కూడా గెలవకపోవడం దాన్ని ఏమంటారంటే డ్రా అయితే ఎవరు గెలవరు. పోస్ట్ పోన్ అంటే ఆగిపోయిందని, అబ్సల్యూట్ అంటే కరెక్ట్ అని, అబాండెంట్ అంటే అది కూడా సేమ్ మీనింగ్ వస్తే కానీ కాదు. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ సిగ్నిఫికెన్స్ మనం ఇక్కడ చూడకుండా ఒకసారి రాద్దామండి. దాన్ని చూస్తే కన్ఫ్యూజన్ వస్తుంది. సో సిగ్నిఫికెన్స్. అలాగా మీరు వర్డ్ సిగ్నిఫికెన్స్ అని అర్థం అయిపోగానే మీరు సపరేట్గా రాసుకొని తర్వాత చెక్ చేసుకోండి, లేకపోతే మనకే కన్ఫ్యూజన్ వస్తుంది ఏంటి అని. సో ద రైన్స్ హ్యావ్ హర్డ్ ద అరైవల్ ఆఫ్ సమ్ సీజనల్ విజిటర్స్, ఎ లెపర్డ్ అండ్ సెవరల్ థౌసండ్ లీచెస్. సో అరైవల్.
సో ఇక్కడ అరైవల్ అంటే సినానిమ్ ఏంటి? సినానిమ్ అంటే మీకు తెలుసు మీనింగ్ అని అర్థం. అరైవల్ అంటే రావడం. సో ఇక్కడ ఏమంటారు? డిపార్చర్ అంటే వెళ్ళిపోవడం, ఎగ్జిట్ అంటే బయటికి, అప్రోచ్ అంటే కరెక్ట్, యాబ్సెన్స్ అంటే ఆబ్సెంట్ అవ్వడం. అరైవల్ రావడం కాబట్టి అక్కడ ఆన్సర్ సినానిమ్ కరెక్ట్గా ఏంటి? అప్రోచ్. ఇవన్నీ ఆపోజిట్స్ అవుతాయి. డిపార్చర్, ఎగ్జిట్, ఆబ్సెన్స్ అనేటివి అరైవల్కి ఆపోజిట్స్. అప్రోచ్ అనేది కరెక్ట్. సరే ఒక వర్డ్కి మనకి ఎన్ని దొరికాయో నెక్స్ట్ ఇక్కడ చూడండి. హౌ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఐ షాల్ బీ వెన్ వీ బోత్ హ్యావ్ బ్రాట్ అవర్ వర్క్ ఆన్ రిలేటివ్లీ టు ఏ విక్టోరియస్ కంక్లూషన్. హియర్ విక్టోరియస్ అంటే మీనింగ్ ఏంటి? సో ఇక్కడ అడిగింది యాంటోనీ. విక్టోరియస్ అంటే గెలుపు, దానికి యాంటోనిమ్ చూడమన్నారు. సో ఇక్కడ సక్సెస్ఫుల్ అన్నా విక్టరీయే, కంప్లీట్ అన్నా విక్టరీయే, జూబ్లియంట్ అన్నా విక్టరీయే. ఇవన్నీ దీని యొక్క సినానిమ్స్. చూసారా, దానిలో నాకు ఆపోజిట్స్ వచ్చాయి, దీనిలో సినానిమ్స్ వచ్చాయి. సో డిఫీటెడ్ అంటే ఓడిపోయాం. సో దట్ ఈస్ ద ఆపోజిట్. కానీ ఇక్కడ మనకి ఏంటి అని అంటే ఒక్కసారి చూడండి. సో ట్రంపెట్ అనేది మనం కొత్తగా చూస్తాం. డిఫీటెడ్ అంటే మనకు రాంగ్ అని తెలిసినప్పుడు కూడా ట్రంపెట్ అంటే అది కొత్త వర్డ్ లాగా ఉందని మనం చాలామంది ట్రంపెట్ అని పెడతాం, కానీ అది తప్పు. సో డిఫీటెడ్ అంటే రాంగ్, అది తెలుసుకోవాలి. సో కొత్తగా ఉందని ఆ వైపు వెళ్ళిపోకూడదు. సో ఇంటెన్సివ్ రీడింగ్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్. సో ఇంటెన్సివ్ అంటే లోపల చదవడం, ఇన్విజిబుల్ రీడింగ్, బయటికి కనిపించకుండా లోపల చదువుకుంటే దాన్ని ఇంటెన్సివ్ రీడింగ్ అంటారు. సో ఇక్కడ నెక్స్ట్ 80 బిట్. ఐడెంటిఫై స్ట్రక్చరల్ వర్డ్. సో ఇక్కడ బుక్, టీనీ, ట్రై, ఆఫ్. సో ఇక్కడ ఆఫ్ అనేది ఒక స్ట్రక్చరల్ వర్డ్, స్ట్రక్చర్ని క్రియేట్ చేసే వర్డ్. సో ప్రిపరేషన్. సో సప్లిమెంటరీ రీడర్ ఆర్ మెంట్ ఫర్. సప్లిమెంటరీ రీడర్ ఏమైనా ఎందుకు ప్రొవైడ్ చేస్తారు? సో బయటికి పెద్దగా చదివి మిస్టేక్స్ కరెక్ట్గా చేసుకోవడానికి. సో అది ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఏ టెక్స్ట్ బుక్ షుడ్ సప్లిమెంట్. టెక్స్ట్ బుక్ ఎందుకు ప్రొవైడ్ చేయాలి? ద టీచర్స్ హాబీస్, ద టీచర్ ఇన్స్ట్రక్షన్స్, ద స్టూడెంట్ హాబీస్, ద రిలేషన్షిప్ బిట్వీన్ టీచర్ అండ్ ద స్టూడెంట్. సో ఇది టీచర్ ఇన్స్ట్రక్షన్ మీద పోవడానికి టెక్స్ట్ బుక్ అనేది ఒక సప్లిమెంట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిట్స్ అండి. సో వీడియో ఎక్కడ లాగ్ అవ్వలేదు అనుకుంటున్నాను. హోప్ యూ లైక్. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సో మీకు నెక్స్ట్ ఏ కాన్సెప్ట్ మీద కావాలో చెప్పండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.